యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇది వాక్య పరిచయ నిమిత్తం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనము. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకై దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీరు వాంటెడ్లు చూశారో లేకపోతే బై మిస్టేక్ దీన్ని చూడటం తటస్థించిందో నాకైతే తెలియదు, కానీ ఏదో ఛానల్స్ మారుస్తున్నప్పుడు ఏంటిది చూద్దాం ఒక నిమిషం అని అనుకుంటున్నారేమో. అసలు ఏం చెప్తున్నారో ఏంటని. స్టే ట్యూన్ అప్ టు ఎండ్, స్టే ట్యూన్ టిల్ ఎండ్ వరకు దయచేసి మీరు చూస్తూనే ఉండండి, మిస్ చేయొద్దు. ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్పబోతున్నాను. ఆ మాటలు మీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండొచ్చు. బైబిల్ చదువుతున్న వారైతే బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని ఆ వాక్యాలకు తగిన వ్యాఖ్యానం వస్తుందా లేదా అని వివేచిస్తూ ఉండాల్సిందిగా మిమ్మల్ని వీక్షించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఎవరు చెప్పినా, టీవీలో చెప్పినా, యూట్యూబ్లో చెప్పినా, లేదా ఇంకెక్కడ చెప్పినా బెరాయి విశ్వాసంలాగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో లాగా లేఖనముల్లో అలాగూ ఉన్నాయో లేదో అని ప్రతిదినము లేఖనాల్ని పరిశోధించేవారుగా ఉండాలి. అప్పుడప్పుడు పరిశోధించేవాళ్ళు కాదు ఓ 10 ప్రసంగాలకు ఓ ప్రసంగం పరిశోధించేవాళ్ళుగా కాదు. ఆ పర్లేదులేండి, బాగానే చెప్తారులేండి, టీవీలో వచ్చారంటే అని అనుకోకుండా దయచేసి శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరత ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్వాగతం మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి. ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ సారి ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమం మళ్ళీ ఎప్పుడు వస్తుందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇదే టైంకి, మీరు ఇప్పుడు ఏ టైంలో చూస్తున్నారో అదే టైంకి మరలా ఈ సోమవారం మీరు ఆ కార్యక్రమం చూస్తున్నట్లయితే మంగళవారం సేమ్ ఇదే టైంలో, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతిరోజు ఇదే టైంలో మీరు కార్యక్రమాన్ని చూస్తారు. అంటే 8 నుంచి 8:30 వరకు. రాత్రి 8 నుంచి 8:30 కాదు, పగలు అనగా ఉదయం 8 నుంచి 8:30 వరకు. సాయంకాలము 4 నుంచి 4:30, ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు. కార్యక్రమం గురించి అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ప్రోగ్రామ్ గురించినటువంటి ఇంట్రడక్షన్. ఈ కార్యక్రమం 2020 జనవరి 1 నుంచి ఆరంభించబడింది. 2020లో అంటే కరోనా సంవత్సరంలో మార్చి 23 నుంచి కరోనా వలన లాక్డౌన్ వచ్చేసింది. అంటే లాక్డౌన్కి ముందు నుంచి ఒక 2 నెలల ముందు నుంచి వచ్చింది ఈ కార్యక్రమం. లాక్డౌన్లో లాక్ అయిపోకుండా లాక్డౌన్లో కూడా కంటిన్యూ అయిపోయింది, ఇలా కంటిన్యూ అయిపోయింది. అంటే ఇప్పటికే 2020, 21, 22, 23, 24, 25, 26 ఇది 7వ సంవత్సరం. అంటే 6 సంవత్సరాలు 12 ఆరుల 72 అయిపోయింది. స్తోత్రం. 12 ఆరుల 72 నెలలు అయిపోయింది. ప్లస్ 4 నెలలు అయిపోయింది. ఇది 5వ నెల. 4 నెలలు అంటే 4 నెలలు 16, 72 ఒక 10, 82 ఒక 6, 88 నెలలు అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు రండి, కమ్బ్యాక్ రండి, ఏం చెప్పబోతున్నానని మీరు ఆలోచించండి. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పులు ఉన్నట్టుగా మీరు భావిస్తే, ఇది అలా కాదు ఇలా కాదు అని మీరు చెప్పదలిస్తే మీరు చెప్పండి, తప్పేం లేదు. నా 2 నెంబర్లోనే దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు క్రిస్టియన్సా, హిందూసా, ముస్లిమ్సా అనేది నేను ఆలోచించడం లేదు. అలాగని మీరు పెంటికోస్టా, బ్యాప్టిస్టా, లూథరనా, సిఎస్ఐ చర్చ, ఇంకే చర్చ అనేది దాని గురించి నేను ఆలోచించడం లేదు. అయ్యేంత ప్రాముఖ్యమైన విషయాలు కాదు. ఒక క్రిస్టియన్ ఛానల్లో ఈ ప్రోగ్రాం వస్తే వచ్చుండొచ్చు. అంత మాత్రం చేత క్రిస్టియన్ ప్రోగ్రామ్ అని కాకుండా ఇందులో మాటలు, కామన్ మాటలు కూడా ఉంటాయి.
ఇందులో మాటలు అందరికీ ప్రయోజనకరమైన మాటలు ఉంటాయి. ఇది ఒక వ్యాఖ్యానముతో, ఒక టెక్స్ట్ యొక్క, కొన్ని శ్లోకాల యొక్క, కొన్ని స్టోరీస్ యొక్క వ్యాఖ్యానంగా సాగుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి దయచేసి మీరు ఎవరు చూస్తున్నా కానీ, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కొద్దిగా దృష్టి పెట్టండి. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఒకవేళ మీ స్క్రిప్చర్స్లో నుంచి దీనికి సమానమైనవి లేదా దీన్ని ఖండించేవి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తీసుకురండి, మనం డిస్కస్ చేసుకుందాం. ప్రభు కృపను బట్టి నిన్న జరిగినటువంటి ఉజ్జీవ కూడిక మీకు చాలాసార్లు ప్రకటన చేస్తూనే ఉన్నాం. ఇంచుమించు 10 రోజులు ప్రకటన చేశాను. మీలో కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనలేదు. పాల్గొనని వారు బహుశా కనీసం ప్రార్థనైనా చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. కానీ కార్యక్రమం చక్కగా జరిగింది. అనేకులు వచ్చారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. పాస్టర్ పుష్పరాజయ్య గారు చక్కటి వర్తమానం అందించారు. నేను ప్రభు కృపలో వాడబడ్డాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. స్తోత్రం. ఇక జూలైలో 13, 14 తేదీలు 2 రోజులు సోమ మంగళ మా మందిర వార్షికోత్సవ 23వ వార్షికోత్సవం లేదా 22వ వార్షికోత్సవ కూడికల సందర్భంగా 2 రోజులు ఏర్పాటు చేస్తున్నాం. ఆ 2 రోజుల పాంప్లెట్ ఇంకా వచ్చే ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి మరలా మీకు తెలియజేస్తాం. ఈ 2 రోజుల కూడికల్లో మీరు ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. విజయవాడ నుంచి పాస్టర్ జి ప్రభుకుమార్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. 2 రోజుల ఉజ్జీవ కూడికలు, ఒకరోజు కాదండి, ఇది 2 రోజుల ఉజ్జీవ కూడికలు. కాబట్టి ఉజ్జీవ కూడికలకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని గురించి ఇంకా మళ్ళీ తర్వాత ప్రకటన చేస్తాను. ప్రార్థించిన మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. నిన్న మనం అపవాది సంగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. అపవాది సంగతులు 4 అని అనలేదు. అపవాది సంగతులు బోల్డ్ ఉన్నాయి. కానీ 4 సంగతులు మనం అపవాది యొక్క విజ్ఞానం అని. తెలివి తక్కువడు కాదు, తెలివి తక్కువ దత్తమ్మ కాదు, వెర్రి వెంగళప్ప కాదు అపవాది. ఫూల్. సాటన్ ఈజ్ నాట్ ఏ ఫూల్. మనం ఫూల్స్ ఏమో కానీ వాడు ఫూల్ అయితే మనల్ని ఎందుకు ఫూల్ చేయాలని చూస్తాడు? హీఈస్ వైజ్ మ్యాన్. దట్స్ వై హీ వాంట్ టు మేక్ everyone, every believer, every saint, every praying one as fool. ఆదిలో లూసిఫెరస్ లేదా లూసిఫర్ అనే పేరుతో పిలువబడిన వాడుగా, తేజో నక్షత్రము అని పిలువబడిన వాడుగా ఉన్నటువంటి వాడు పడద్రోయబడ్డాడు. దానివల్ల కోల్పోయాడు, వెలుగు కోల్పోయాడు, ఆ పదవిని కోల్పోయాడు. సంగీతకారుడు వాడు. ఈ అపవాది గురించి అదే మనం ఎక్కడుందండి మీరు ఇవన్నీ? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. ఇవి 2 అపవాదికి సంబంధించినవి కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. తూరు దేశపు అధిపతిని గురించి కదా, బబులోను అధిపతిని గురించి కదా. సాతాను అని నేరుగా చెప్పబడినప్పటికీ కూడా ఇవి సాతాను యొక్క పడద్రోయబడ్డాన్ని, పతనాన్ని గురించి తెలియజేస్తున్నాయని బైబిల్ పండితులు అంటున్నారు. అపవాది సంగతులు ఉన్నాయండి, చాలా సంగతులు చెప్పాల్సినవి చాలా సంగతులు ఉన్నాయి. కానీ అన్నీ చెప్పలేము. ఈ 26 నిమిషాల సమయంలో అన్ని సంగతులు చెప్పామనుకోండి, దాన్ని పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కావాల్సి వస్తుంది. ఏదిరా లేస్తే అపవాది సంగతులు, దేవుని సంగతులు చెప్పమంటే ఈయన అపవాది సంగతులు చెప్తున్నాడు అని విసుక్కునే వాళ్ళు ఉండొచ్చు కాదా? దేవుని సంగతులు చెప్పమంటే ఈయన సొంత సంగతులు చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు, కొందరి గురించి అనుకునేవాళ్ళు లేరా? దేవుని గురించి చెప్పంటే డబ్బు గురించి చెప్తున్నాడేంటి? దేవుని గురించి చెప్పంటే ఇంక వేరే వాడి గురించి చెప్తున్నాడేంటి? దేవుని గురించి చెప్పంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నాడేమండి? ఇలాగ తప్పు పట్టేవాళ్ళు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అపవాది సంగతుల్లో మొట్టమొదటి వాడికి ఉన్న విజ్ఞానం. రెండోది మనం ఆలోచించిన విషయం అపవాది యొక్క విజయం. అపవాది విజయం సాధించాడా? విజయం సాధించాడు. ఎంతకాలము వాడి విజయము శాశ్వతమైనది కాదు. దుష్టులకు నెమ్మది కొద్ది కాలమే ఉంటుంది. దేవుని విజయము శాశ్వతమైనది, సిలువ విజయము శాశ్వతమైనది, సాతాను విజయము తాత్కాలికమైనది. యేసుప్రభుని శోధించడానికి వచ్చి శోధించి జయించలేక 3 శోధనలు కలుగు చేసి
అబ్బా ఇంకా 4 అయినా 5 అయినా 6 అయినా కానీ ఇక వేస్ట్, ఈయన చేతిలో మనం ఓడిపోవడమే అనుకొని బయటకు వచ్చేసాడు. రెండోది అపవాది యొక్క విజయం, ద విక్టరీ, ద సక్సెస్ ఆఫ్ సాటన్. వాడికి సమయం కొద్దిగా ఉందండి, వాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు సక్సెస్ రాకుండా ఎలా ఉంటుంది? వాడికి సమయం కొద్దిగా ఉంది అనే విజ్ఞానము అవగాహన వారికి ఏర్పడింది. కానీ మనకు సమయం కొద్దిగా ఉంది, ఈ భూమి మీద సమయం కొద్దిగా ఉంది అనే అవగాహన మనకుందా? మనకు కానీ ఉంటే ఇప్పుడున్నటువంటి ఏమంటారు నిర్లక్ష్య స్వభావంతో, అలక్ష్య స్వభావంతో, ఉదాసీన వైఖరితో మనం ఉండే అవకాశం లేదు. ఇంకా టైం ఉందిలేండి, కాసేపు పడుకుందాంలేండి, కాసేపు నిద్రపోదాంలేండి, పెళ్లి కుమారుడు ఇప్పుడే ఎక్కడ వస్తాడు లేండి, దీపాల సంగతి మళ్ళీ చూసుకుందాంలేండి, నూనె సంగతి తర్వాత చూసుకుందాంలేండి, అమ్మా నిజంగా వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, రెడీగా ఉన్నాడు, అవన్నీ ఉట్టితేనండి, ఎప్పటి నుంచో చాలా రోజులు నుంచి చెప్తున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి అంటే ఎవరు మెలకువగా లేరు, 10 మంది మెలకువగా లేరు, బుద్ధి కలిగిన వాళ్ళు లేరు, బుద్ధి లేని వాళ్ళు కూడా లేరు. కానీ శబ్దం వినేసరికి పెళ్లి కుమారుని ఎదుర్కొన రండి అనే శబ్దం వినమన్నది, అనగా అది బోరధ్వని లాంటిది, కడ బోరధ్వని లాంటి శబ్దము మోగినప్పుడు అప్పుడు లేచారు, 10 మంది లేచారు, 10 మంది ప్రయాణం అయ్యారు, బాగానే ఉంది. కానీ ఈ 5 మంది యొక్క దీపాలు కొడిగట్టిన దీపాలు అయిపోయినాయి, ఆరిపోయినాయి. ఇదేంటిది? దీపాలు కుదిపి చూసి ఉండొచ్చు, అరే నూనె లేదే, మీకుందా? లేదా మీకుందా? 5 మందికి నూనె లేదు, 5 మంది నూనె ఉంది, మీకు ఫుల్ పూర్తిగా ఉంది. అలాగైతే ఒక పని చేద్దామా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందామా? వద్దండి, ఇవ్వలేమండి, వీఆర్ సారీ. కారణం ఏంటంటే ఇంకా ప్రయాణం చాలా దూరం ఉంది, చీకటే ఉంది, దీపాన్ని ఆర్పేసుకుని మనం వెళ్ళలేము. కాబట్టి నూనె సరిపోదేమో, మా వరకైతే సరిపోతుంది, మాకు మీకు అయితే సరిపోదు. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుందాం అంటే చేసుకోలేమండి, సారీ అండి. 10 మంది పోకుండా ఉండేదానికన్నా 10 మందిలో కనీసం 5 మందిన పోతే బాగుంటుంది కదా. మీకు మొదటి నుంచే చెప్తున్నాం నూనె అని, మీరేం నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే సంఘము నిర్లక్ష్య ధోరణిలో ఉంది. ద చర్చ్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద టైమ్. ఏదోలండి, మా చిన్నప్పటి నుంచి అంటున్నారండి ప్రభు వస్తాడని, ఎక్కడ వస్తాడని, ఒకటిదేనండి అని అనేవాళ్ళు లేకపోలేదు. స్తోత్రం. మూడో విషయం, అపవాది వేడకపోవడం, విడిచిపెట్టిపోకపోవడం. వాడు విడిచిపెట్టి వెళ్తాడు, వాడు ఏ రోజైనా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. వాడి స్థిర నివాసం కాదు మానవ దేహము, మానవ జీవితం వాడి స్థిర నివాసం కాదు. వాడు స్థలం వెతుకుతున్నాడు. 19వ అధ్యాయం 12వ వచనంలో దెయ్యాలన్నీ పోయినాయి, వదిలిపోయినాయి. కానీ ఒక దెయ్యం మాత్రం, అంటే దెయ్యాలు వదిలిపోకుండా పోవడానికి ముందుగా జరిగిన సంఘటన ఇది. మేబీ ఇది లాస్ట్ డెవిల్ కావచ్చు, చివరి దురాత్మ కావచ్చు. సరే, చివరిదైనా కానివ్వండి, ఎన్నోదైనా కానివ్వండి, మన పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. 4వది అపవాది యొక్క అరుపులు, కేకలు. అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు? అన్యజనులు అల్లరి చేయడానికి కారణం ఏంటి? అన్యజనుల వెనుకాల అపవాది ఉన్నాడు. అన్యజనులు అంటే ఆత్మీయులు కాని వాళ్ళు, ఆత్మ లేని వాళ్ళు, ప్రభుతో సంబంధం లేని వాళ్ళు, పెళ్లి కుమారుడితో సంబంధం లేని వాళ్ళు. వాళ్ళు అల్లరి చేస్తారు, కేకలేస్తారు, వాళ్ళ స్వభావం అది. ఊటే కేకలేస్తారు, దానివల్ల ఏం ప్రయోజనం? ఊటే వెళ్ళేస్తారు. చర్చిల్లో కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ఆరాధనలో వెళ్ళేయడాలు, కేకలేయడాలు, సినిమా హాళ్ళలో ఉన్నటువంటి ధోరణి, స్మోకులు, స్పెషల్ ఎఫెక్ట్స్. ఎందుకండి ఇవన్నీ? వర్షిప్గానే ఉండాలి, వర్షిప్ ఎంటర్టైన్మెంట్గా మారకూడదు. వర్షిప్ ఈ 21st సెంచరీలో ఎలాగైపోయిందంటే వర్షిప్ కాదు, వర్షిప్ అండ్ ఎంటర్టైన్మెంట్ కలిసి వర్షిప్టైన్మెంట్ అయిపోయినాయి. ఒకడు డ్యాన్సులు చేస్తూ వర్షిప్ చేశాడు. ఏమి అంటే దావీదు నాట్యం చేశాడు. దావీదు ఎన్నిసార్లు నాట్యం చేశాడు? ఒకసారిగా నాట్యం చేసింది. మీరు ప్రతి ఆదివారం నాట్యం చేస్తున్నారే. దావీదు నాట్యం చేసి భార్య మీదకి శాపం తెప్పించాడుగా. మీ నాట్యాల వలన శాపాలు వస్తాయా? దీవెనలు వస్తాయా? భక్తిహీనుల పిల్లలు నటనము చేతులు డ్యాన్స్ చేస్తారని రాయబడింది, నాట్యం చేస్తారని రాయబడింది. అపవాది యొక్క అరుపులు. వాడు ఒకరోజు మోగబోతాడు,
వాడి విజ్ఞానం వెరితనంగా మారుతుంది ఒకరోజు, వాడి విజయం అపజయంగా మారుతుంది, వాడు ఒకరోజు వీడిపోతాడు, వాడికి ఒక డెడ్ లైన్ ఒకటి ఉంది, వాడికి అధికమైన రోజులు లేవు, వాడికి ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవుడు ఎటర్నల్ కాబట్టి ఆయనకి ఎక్స్పైరీ డేట్ లేదు, అపవాదికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇంతకాలం అని దేవుడు నిర్ణయిస్తాడు, మానవునికి ఇంతకాలం అని నిర్ణయిస్తాడు. ఇంకా ఆ తర్వాత మాస్కులు పెట్టుకున్నా, శానిటైజర్లు వాడినా, వెంటిలేటర్ పెట్టినా, ఆక్సిజన్ లెక్కించినా, ఇంకేం చేసినా అతను ఆయుష్ను పొడిగించే అవకాశం లేదు. ఏ డాక్టర్ అయినా చెప్పగలడా నేను 15 సంవత్సరాల ఆయుష్ అతనికి ఇస్తానండి? ఎవరు చెప్పగలరు? 15 నిమిషాల ఆయుష్ కూడా ఇవ్వలేరు వీళ్ళు. 15 నిమిషాలు చంపడం వాళ్ళకి తెలుసు, కానీ 15 నిమిషాలు ఆయుష్ పొడిగించడం ఎవరికి తెలుసు? మన కళ్ళ ముందు కనిపించిన మనుషులు, లోపలికి వెళ్ళిన మనుషులు తిరిగి వస్తారని గ్యారెంటీ లేదే. సారీ అండి అని బయటకు వచ్చి అంటున్నారే. కోలుకుంటూ ఉన్నప్పుడు, కొద్దిగా బెటర్ అవుతున్నప్పుడు మాదేముందిలేండి, మా ప్రయత్నం మేము చేసాం అని అనడం లేదా? వైద్యుల యొక్క నిస్సహాయమైన మాటలు మనం వినలేదా? అపవాది యొక్క విజ్ఞానము, విజయము, వేడకపోవడము, వెర్రి కేకలు అనే దాని గురించి మనం పోయిన నిన్నటి ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. ఇంత ప్రభావముతో, ఎంతో ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఎక్కడ? 12 వరకు 10వ వచనం. ఇలాగున జరిగాను కనుక యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, ఆసియాలో కాపురమును వారందరూ వాక్యమును వినిరి. వ్యాపించింది కాబట్టి వినే అవకాశం ఉంది. ఏంటంటే ఏదో వాసన వస్తుంది ఇక్కడ, వైర్ కాలిపోతున్న వాసనేమో, ఏదో మంచి స్ప్రే కొట్టారండి, ఏదో వాసనేమో. వాసన, ముక్కు రకరకాల వాసనల్ని పసిగట్టగలదు. ఆత్మ కూడా సువార్త వాసనని, జీవపు వాసనని పసిగట్టగలదు. మనకన్నా అనేక రెట్లు కుక్కల యొక్క ముక్కులకి ఆ రాడార్ సిస్టంలో ఉన్నట్టుగా, ఆ న్యాచురల్ రాడార్ అనమాట, ఎన్నో వాసనల్ని గుర్తుపట్టేస్తుంది. కాస్త దూరం నుంచి యజమానుని వాసన గుర్తుపట్టేస్తుంది. వాటికి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. సరే, మనకు ఆ శక్తి లేదు, అది వేరే విషయం అండి. వాసనలు గుర్తుపట్టడమైనా, శబ్దాలు వినడమైనా, ఇవన్నీ కుక్కలు చేసే పనులేండి. వాక్యం యొక్క ప్రభావం, వాక్య ప్రభావం వల్ల ఏం జరిగింది? వాక్యానికి ప్రభావం ఉందా? ఉంది. ఎందుకు ఉందండి? అది పౌలు వాక్యము కాదు, పేతురు వాక్యం కాదు, యోహాను వాక్యం కాదు, యాజకుల యొక్క వాక్యాలు కాదు. అది దేవుని వాక్యం కాబట్టి ప్రభావము కలిగిన దేవుని వాక్యము ప్రభావము కలిగినది. 29వ కీర్తనలో మనం గమనిస్తే యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరం అంటే యెహోవా వాక్యం, ద వర్డ్ ఆఫ్ ఏల్, దేవుని యొక్క వాక్యం అండి. సరే, దేవుని యొక్క సంగతి అది. దేవుని స్తోత్రం. 19వ అధ్యాయము 9వ వచనం, వాక్యం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి. అయితే కొందరు ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గము దూషిస్తున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని, చాలండి, శిష్యులను ప్రత్యేకపరచుకొని, శిష్యులను సెపరేట్గా తీసుకొని వాళ్ళతో 2 సంవత్సరాలు గడిపినట్టుగా చూస్తుంది. ఒకటి, వాక్యం యొక్క ప్రభావం. సాగిపోయిన సహవాసం సాగిపోయింది, ఆగిపోలేదు. కారణం ఏంటంటే వాక్యాన్ని బట్టి. స్తోత్రం. పోయిన వారంలో నాకు ఒక వ్యక్తి చెప్పినట్టు మాటలు, ప్రవచనం చెప్పాడు, దర్శనం చెప్పాడు. నాకు ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు, అనేకులను దేవుడు నడిపిస్తాడు అని ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు దేనివల్ల వచ్చారంటే అక్కడ పౌలు యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, పౌలు చక్కగా పాటలు పాడి వర్షిప్ చేసి ఉద్రేకపరచడం వల్ల కాదు, వాక్యం వలన. శిష్యులు వాక్యం నేర్చుకునేవాళ్ళు. కొందరు కఠినపరచబడినప్పటికీ శిష్యులు కఠినపరచబడకుండా, శిష్యుడు కఠినపరచబడడు. అవసరమైతే భౌతికమైన విషయాల పట్ల తను చెక్కుముక్కు రాతి వలె తన ముఖాన్ని చేసుకుంటాడేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో తను సున్నితంగా ఉంటాడు.
శిష్యుడు నింపబడుతూ ఉండాలి, శిష్యుడు మెత్తపరచబడుతూ ఉండాలి. శిష్యుల యొక్క లక్షణాలు, శిష్యులు సమర్పణలో ఉండాలి. శిష్యుల యొక్క కొన్ని లక్షణాల గురించి ఒకవేళ రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. వాక్యం యొక్క ప్రభావం చూడండి, సహవాసాన్ని సాగిపోయేటట్టు చేసింది, సహవాసాన్ని కొనసాగించేటట్టు చేసింది. ఆ సహవాసం కొనసాగడానికి కారణం వాక్యమే. రెండో విషయం 19వ అధ్యాయము 14వ వచనం. ఒక ప్రధాన యాజకుని కుమారుడు చాలండి. ఎంతకాలం చేశారు? లైఫ్ లాంగ్ చేశారా? ఎందుకు చేయలేదు? ఆ దెయ్యం పట్టినోడు ఎగిరి వాళ్ళ మీద పడి వారిని లొంగ తీసుకొని గెలిచి వాళ్ళ బట్టలు పెరికి వేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని తరిమేసిన తర్వాత ఇంకేం చేస్తారు? ఇంక మళ్ళీ చేస్తారా? ఒక చోటుకి వెళ్ళాము, చిన్న ప్రమాదం జరిగింది. రెండోసారి ఆ ప్రదేశానికి వెళ్ళాలని భయపడతాం. ఒక పని చేసాం, ఏదో ప్రమాదం జరిగింది, రెండోసారి ఆ పని చేయడానికి ఎవరు ఇష్టపడరు. అలాగే వీళ్ళ గురించి మళ్ళీ ఎక్కడా లేదు. అపోస్తుల కార్యంలో మిగతా 9 అధ్యాయాల్లో వీళ్ళ ప్రస్తావన లేదు, ముందున్నటి 18 అధ్యాయాల్లో వీళ్ళ ప్రస్తావన లేదు. అంటే వీళ్ళు ఆపేశారు ఆ పని. ఇంకెందుకులేండి, మాకు ఈ తరకాయ నొప్పులు, ఈ గొడవలు ఎందుకులేండి, మళ్ళీ ఇంకోసారి ఇటువంటి పనులు చేస్తే, ఈ అనుకరణ చేస్తే మళ్ళీ తన్నించుకోవడం, కొట్టించుకోవడం, గాయపరచడం ఎంత అవసరమా మనకు? స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సహవాసం సాగిపోవడం, అది వాక్య ప్రభావం. రెండోది అనుకరణ ఆగిపోవడం, ఇమిటేషన్ ఆగిపోయింది. ఇక లేదు, ఆపేశారు వాళ్ళు, ఆ పని ఆపేశారు. ఎందుకంటే మనకెందుకండి ఇది అని ఆపేశారు. అచ్చుబాటు కని పని, అభివృద్ధి రాని పని, అపజయం తెచ్చే పని ఎందుకు మనకు? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునేది. విశ్వసించిన వాళ్ళు ఏం చేశారు? తాము చేసిన వాటిని తెలియజేశారు. మేము దొంగతనం చేసామండి, మోసం చేసామండి, వ్యభిచారం చేసామండి, అబద్ధం చెప్పామండి, ఫలాన్ని చేసామండి, మద్యం తాగామండి అని ఏం చేశారు? చేసిన తప్పులన్నీ, చేసినవన్నీ ఒప్పుకున్నారు. కొంతమంది ప్రజలు ఒక సందర్భంలో వర్షాలు తడుస్తూ ధర్మశాస్త్రం చదివిన తర్వాత తమ పాపాలని 3 గంటల సేపు ఒప్పుకున్నారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. సమరయ స్త్రీ చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు బావి దగ్గర ఉన్నాడు, రండి. హలో గ్రామమా, సమరయ ప్రజలారా, రండి రండి, మనం వెళ్ళి చూద్దాం. సుకారను ప్రాంతంలోని ఆ స్త్రీ ఆహ్వానించింది ప్రజల్ని. నా జీవితం మీలో చాలామందికి తెలియదు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కానీ నేను చేసినవన్నీ, నేను మొట్టమొదటిసారి ఆయన చూస్తున్నాను, మొత్తం చెప్పాడు. నాకెంతమంది భర్తలు, ఏంది, మొత్తం నా వివరాలు చెప్పేశాడు. ఆయన ప్రవక్త, ఆయన మెస్సియా. కాబట్టి రండి ఆయన కలుసుకోవడానికి. నేను చేసినవన్నీ, ఆమె చేసినవన్నీ ఆయన చెప్పాడు అని రాయబడింది. ఇక్కడేమో వాళ్ళు చేసినవన్నీ వేరే వాళ్ళు చెప్పారని కదా, పౌలు చెప్పాడని కదా, వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు ఒప్పుకున్నారు. మేము చాలా ఒప్పుకోవాల్సి ఉందండి. అవును, మేము దుర్మార్గులు, మేము మంచోళ్ళలాగా కనిపించాము, కానీ చెడ్డోళ్ళం. మేము చెడ్డోళ్ళలాగా కనిపించేవాళ్ళు మంచోళ్ళు, మంచోళ్ళలాగా కనిపించేవాళ్ళు చెడ్డోళ్ళు. అతను ఇలా చేస్తాడు అనుకోలేదండి, అతను ఇలా మాట్లాడతాడు అనుకోలేదండి, ఇలా మాట్లాడేంటి, ఏంటిది అని అనుకుంటుంటాం. పైకి పంచివాడు కానీ లోపల చెడ్డవాడు. దేవుడు చూసేది లోపల దోస్తలేని పైన చూడడు. మనము ఎంత వంగి నమస్కారాలు చేస్తున్నాం, నక్క వినయాలు ప్రదర్శిస్తున్నామని దేవుడు చూడడు. నీ హృదయాన్ని చూసేటువంటి దేవుడు, హృదయ అంతరింద్రియములు పరిశోధించేటువంటి దేవుడు. స్తోత్రం. మూడవది అపరాధం బయటపడింది. 90వ కీర్తనలో రాయబడింది 8వ వచనంలో అనుకుంటాను, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కనబడుతున్న వాటిని, అవును అది నా, అదే నన్ను క్షమించయ్యా. ఇప్పుడు తమ పాపాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు ఒప్పుకున్నారు. ఆయన కన్విక్ట్ చేశాడు, వీళ్ళు కన్ఫెస్ చేశారు. ఆయన ఒప్పింపజేశాడు, వీళ్ళు ఒప్పుకున్నారు. అవును వాస్తవం, మేము చేసింది అదే, మేము చెప్పింది తప్పే, మేము పలాని సంబంధాలు కలిగి ఉన్నాం, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాం, మేము పలాని విధంగా జీవించాం. ఇవన్నీ వాస్తవాలండి, ఏది అబద్ధం చెప్పడం లేదు. వాక్యపు వెలుగులో మా జీవితాన్ని మేము చూసుకున్నాం, మా జీవితంలో మరకల్ని, మచ్చల్ని, ముడతల్ని మేము చూసుకున్నాం అని చెప్పుకుంటుంది పరిస్థితి. వాక్యం యొక్క ప్రభావము ఒకటి సహవాసాన్ని కొనసాగించింది,
రెండోది అనుకరణను ఆపివేసింది, మూడోది అపరాధాన్ని బయలుపరిచింది, నాలుగోది 19వ అధ్యాయము 19వ వచనం. మరియు ఆ. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేక తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి. పుస్తకాలు ఎందుకు కాల్చారు? ఏమండి, వాక్యం విన్నారు, విశ్వసించారు, బాగానే. పుస్తకాలు కాల్చమని ఎవరు చెప్పారు? ఎందుకు కాల్చారు? సెకండ్ హ్యాండ్ బుక్స్గా మార్చుకొని వాటిని అమ్ముకోవచ్చుగా. సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముకునేటువంటి అవకాశం ఉందో లేదో మరి మనది లేదు. ఎందుకు చెప్తానంటే అబద్ధాన్ని, అందులో ఉన్న అబద్ధాలు, అందులో ఉన్నటువంటి మోసపు విషయాలు, అందులో ఉన్నవి సరైనవి కాదని భావించారు. అబద్ధాలని ఇంతకాలం నమ్మారు వాళ్ళు. కాబట్టి అబద్ధాలని కాల్చివేశారు, అబద్ధాలని త్రోసివేశారు, అబద్ధాలను అంగీకరించడం మానివేశారు. అబద్ధాలని కాలిపోయినటువంటి అబద్ధం, లేదా అదృశ్యమైనటువంటి అబద్ధాలు. కాబట్టి వాక్యం యొక్క ప్రభావం ఎలా ఉంది? ఇట్టి ప్రభావితమైనటువంటి వాక్యాన్ని మన మీద ప్రభావితం చూపించే విధంగా మనల్ని మనము ఒప్పుకుంటూ, లేదా మనల్ని మనం అప్పగించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.